ఏం చేస్తున్నారు ఇద్దరు? ఏం లేదమ్మా, పలావ్ రైస్ చేసేసి చికెన్ కర్రీ గ్రేవీ చేస్తాను. అమ్మా వద్దమ్మా, నువ్వు బిర్యానీ చేస్తావు కదా, అది చేసి ఈజీగా మెథడ్లో చూపి వాళ్ళు వీడియోలో చూసి చేసుకొని తింటారు. ఓకే, అయితే ఇప్పుడు చికెన్ బిర్యానీ ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాం. పదండి. ఇవి కిలో రైస్ బాస్మతి రైస్, ఇవి కిలో రైస్. దీనిని కడిగి పెట్టుకుందాము, కడిగేసి పెట్టుకుందాము. ఇవి కిలో బాస్మతి రైస్ తీసుకోండి. ఇవి మొత్తం 2 టైమ్స్ కడిగి వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు బియ్యం కడిగిన తర్వాత మనము అన్నము వంపుకోవడానికి గంజి కావాలి కాబట్టి ఎక్కువ వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము అండి. ఉడుకు స్టార్ట్ అయిపోయింది, మూత తీసాను కదా, చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయో. ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనం వచ్చేసి మసాలాలు వేసుకోవాలి, బిర్యానీ మసాలాలు. అవి ఏమి వేస్తానో చూపిస్తాను. ఇది మేము 1 కేజీకి 1 కేజీ చికెన్ తీసుకున్నాము, కడిగి పెట్టుకున్నాము. ఇది వచ్చేసి మా పిల్లలకి చికెన్ పకోడీ చేస్తాను. ఇప్పుడు మనం ఆ రైస్ కుక్ అవుతుంది కదండి, దాంట్లోకి వచ్చేసి 1 స్పూన్ సాజీరా, చెక్క, మొగ్గ, 2 బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, ఇదేమో బిర్యానీ పువ్వు అంటారు కదండి, స్టార్ ఫ్లవర్, ఇది. ఇవన్నీ హోల్ గరం మసాలా వచ్చేసి ఇప్పుడు ఇది ఈ బాయిల్ అవుతున్న రైస్లోకి ఇలా వేసేద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు నేను కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నాను ఈ బాయిల్ అయ్యే దాంట్లో. తర్వాత వచ్చేసి ఇప్పుడు మా రైస్కి సరిపడా మేము ఇది లావు ఉప్పు వాడుతున్నానండి, చూసారు కదా. దీంట్లో వేసేసి ఇలా ఒకసారి కలుపుకోండి. అన్నం 80% కుక్ అయిన తర్వాతనే గంజి వంపాలి, చూడండి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇలా కొంచెం బాయిల్ అవ్వనిద్దాము. చూసారు కదండి, ఇప్పుడు మన రైస్ మొత్తం ఇలా 80% కుక్ అయిందండి, చూసారు కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా పెద్దగా అయ్యి ఇట్లా ఉంటుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అన్నం మనము గంజి వంపేసుకోవాలండి. ఇప్పుడు గంజి వంపేసుకుందాము. చాలా కొంచెం చిన్న పొగలు చూడండి ఎలా వస్తున్నాయో. ఇప్పుడు చూసారు కదా, గంజి వంపిన తర్వాత మంచిగా రెడీ అయిపోయిందో. రైస్ మొత్తం మంచిగా అయింది. ఇది గంజి వంపిన తర్వాత కింద ఏం స్టవ్ ఆన్ చేయొద్దండి, ఇలాగే వదిలేసి పక్కకు పెట్టేసుకోవాలి. దీన్ని ఈ బౌల్ అయితే ఇలా పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చికెన్. ఇగోండి, ఇవి ఇందాక మనం గంజి వంపాం కదా రైస్వి, వాటర్ అందులో నుంచి కొద్దిగా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అండి. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని బాగా ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి ఒక 20 పచ్చిమిర్చి అండి. ఇదేమో 2 టమాటాలు, ఇక్కడ 2 ఆనియన్స్, ఒక కొత్తిమీర కట్ట, కొంచెం పుదీనా, అల్లం, వెల్లుల్లి అండి, ఒక 20 మిరియాలు. ఇవన్నీ కలిపేసి మొత్తము ఫైన్ పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో మిరియాలు, అల్లం వెల్లుల్లి
నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోస్, ఇప్పుడు దీంట్లో వచ్చేసి పసుపు వేసుకుంటున్నానండి. పసుపు చూసారు కదా, ఇది మేము ఇంట్లో పట్టించుకున్నదండి, అందుకే నేను 1/2 స్పూన్ దాకా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి గల్లుప్పు వేసుకోవాలండి. చూసారు కదా ఈ ఉప్పు, మీకు ఎంత సరిపడనో అంత వేసుకోండి. నేను వచ్చేసి మాకు రైస్కి చికెన్కి సరిపడా వేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు చూసారు కదా ఫైన్ పేస్ట్ అయ్యింది. ఇప్పుడు దీంట్లోకి నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదండి, ఆనియన్ టమాటో వాటరే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీంట్లోకి వచ్చేసి బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నానండి. ఇది బిర్యానీ మసాలా చూస్తున్నారు కదా, నేను ఈ స్పూన్తోనే 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఇది మాకు సరిపోతుంది 1 కిలో రైస్కి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ అండి. ఇది ఓన్లీ 1 స్పూనే యాడ్ చేస్తున్నా నేను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి నేను కారం యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా ఊర్లో పట్టించిన కారమే, 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కారము, ధనియాల పొడి, గరం మసాలా అంటే బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర అండ్ పుదీనా వేసేసి వాటర్ ఏం యాడ్ చేయొద్దు. ఇలాగే మరొకసారి మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్ చేసి పెట్టుకోండి పక్కకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి. మనం రైస్ చేసినాం కదా, దానికంటే పెద్దగా ఉండాలి కొద్దిగా. పెద్ద గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. దీంతో నేను 4 వేసుకున్నానండి, మాకు సరిపోతుంది. ఆయిల్ వచ్చేసి వేడయిందండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇలా వేసుకోండి. బాగా రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి బాగా. ఈ బిర్యానీకి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ బాగుంటుంది. వేసుకొని ఇలా బాగా కలుపుకోండి, రెడ్ కలర్ వచ్చేదాకా వేసుకోండి. ఇదిగోండి కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు ఇంకా ఒక 2 మినిట్స్ వేపుకుంటే అయిపోతుంది. ఇదిగోండి బ్రౌనిష్ కలర్లో రావాలి అన్నీ, అప్పుడు బిర్యానీ బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. చూసారు కదా రెడ్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇలా వేపిని తీసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ముందుగానే కడిగించుకున్న చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ వచ్చేసి ఈ ఆయిల్లో వేసేయాలండి. చికెన్ దీంట్లో వేసాం కదా, ఇలా కలుపుకోవాలి సరే. ఆయిల్ అంతా పట్టేలాగా మంచిగా చికెన్ వచ్చేసి ఇలా కుక్ అవుతున్నాయి. ఇలా కలర్ మొత్తం చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ మొత్తము దాంట్లోకి వేసేద్దాము.
ఈ మిక్సీ జార్లో కనిపిస్తలేదా, ఈ మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి ఇలా అనేసి ఇలా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది మొత్తం కలుపుదాము. ఇదిగోండి చూసారు కదా, ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం దానికి పట్టేటట్టు కలుపుకోవాలి. ముక్కలన్నీ మంచిగా కుక్ అవుతాయండి ఈ మసాలా అంతా పట్టుకొని. టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మంచిగా చికెన్ మొత్తం మెత్తగా అయ్యేటట్టు, ముక్క పీస్ మొత్తం బాగా మెత్తగా అయ్యేటట్టు ఉడికించి పెట్టుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చికెన్ ఎలా రెడీ అయిందో చూద్దామండి. ఇప్పుడు చూసారు కదా, మన చికెన్ వచ్చేసి బాగా మంచిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ మొత్తము మంచిగా వచ్చేసింది. దాంట్లో ఉన్న వాటర్తోనే ఇది కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనము ఇందాక చేసుకున్న రైస్ ఉంది కదండి, గంజి వంపి పెట్టుకున్న అన్నము, ఈ అన్నం మొత్తం దాంట్లోకి వేసేయాలండి. చూసేద్దాం. ముందుగా ఇది ఇలా తీసుకొని దాని కింద పెన్నం పెట్టాలండి. ఆ పెన్నం మాత్రం కంపల్సరీ దాని మీద ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకోవాలి. ఇందాక గంజంపుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఇవి ఒక చిన్న టీ గ్లాసు ఇలా పోసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నిమ్మరసము. నేను ఆల్రెడీ పిండి పెట్టుకున్నాను, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. ఈ వాటర్ కూడా ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్. ఈ ఆనియన్స్ మొత్తము ఇట్లా పెట్టేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా అండి కడిగి సన్నగా కట్ చేసుకున్నది, ఇది కూడా మొత్తం ఇట్లా వేసేసుకోవాలి. నేను ఏ ఫుడ్ కలర్స్ ఏది వాడానండి. మా పిల్లలకి ఎప్పుడు నేను ఇలాగే చేసి పెడతాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత ఇంకొకటి వేస్తాను, ఉండండి చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్లో అండి నెయ్యి, నేను 1/2 కప్ ఆఫ్ నెయ్యి తీసుకుంటున్నాను. ఇది మాది ఇంట్లో ప్రిపేర్ చేసిందే కాబట్టి నేను ఇంత వేస్తున్నాను. మీరు ఒకవేళ తినని వాళ్ళు ఉంటే కానా కొంచెమే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా ఏం కాదు. చూసారు కదా, ఇలా వేయాలండి నెయ్యి. చుట్టూ వేస్తే లోపల దాకా దిగుతుంది, మధ్యలో వేస్తే ఎక్కువ ఒకే దగ్గర ఉండిపోద్ది. ఇప్పుడు దీని మీద మనము మూత పెట్టేసుకొని, మూత పెట్టుకున్న తర్వాత మనం ఎయిర్ ఎక్కడ పోకోకుండా ఇలాంటి ఒక మందంపాటి రాయి పెట్టుకోండి. ఇలా పెట్టేసి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని, ఇట్లా గ్యాప్ అస్సలు ఉండొద్దండి, గ్యాప్ లేకుండా ఇలా ఉండాలండి. ఫుల్ క్లోజ్ స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉండండి. 10 మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఇందాక మనం చేసుకున్న బిర్యానీ ఉంది కదా, ఇప్పుడు దాన్ని టేస్ట్ చేసి చూద్దాము. పెట్టమ్మా. అబ్బా,
ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి అమ్మకి ఎలా ఉందో చెప్దాము. మై ఫేవరెట్ చికెన్ బిర్యానీ. పీస్ అయితే సాఫ్ట్గా ఉన్నాయి ముక్కలు. సూపర్ ఉందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ఏ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదండి. ఇప్పుడు ఇది న్యాచురల్ కలర్. ఫుడ్ కలర్స్ వేస్తే మాకు పడదని అమ్మ ఎప్పుడు వేయదన్నమాట. బిర్యానీ అయితే సూపర్ ఉంది మా. థ్యాంక్ యూ. సరే అండి, ఆకలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, మేము ట్రై చేస్తాం చేయడానికి. బాయ్.